హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి ఇండియన్ 2 అంటే భారతీయుడు 2 సినిమా వచ్చేసింది అనమాట. ఆ మూవీ రివ్యూ చెప్పేలోపు ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేయడం లేదబ్బా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే బెల్ కూడా ఆన్ చేసుకోండి. నా వీడియోస్ చాలా దూరం వెళ్ళాలని ఆశిస్తున్నాను అనమాట. సో మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను, నన్ను కూడా మీరు మిస్ అయ్యి ఉంటారు అనుకుంటా. వీడియోస్ ఏం చేయలేదు కదా, చాలా గ్యాప్ వచ్చింది. అందుకు ఏంటబ్బా ఏం చేయలేదంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంటే చేయలేదన్నమాట. ఇప్పుడు కూడా దగ్గు పరిచయం ఉంది, అయినా నా వాయిస్ కూడా చేంజ్ చేయాలా అనిపిస్తుంటుంది మీకు, కోర్స్ అనిపిస్తుంటుంది. సో అందువల్ల వీడియోస్ చేయలేదు. ఇప్పటి నుంచి మాత్రం డోంట్ మిస్ ఇట్. ఏ మూవీ వచ్చినా కూడా మీకు వెంటనే రివ్యూ ఇస్తానమాట ఖచ్చితంగా. అయితే కనుక ఇంకా భారతీయుడు 2 మూవీ రివ్యూకి అయితే వద్దా అనమాట. భారతీయుడు ఎలా ఉంది అంటే కనుక 2 మూవీ అంతా ఫస్ట్ మూవీ లాగా అయితే ఏం లేదండి నిజంగానే. భారతీయుడు 2 అయితే కనుక నాకు అసలుకి ఏం అనిపించలేదు. సినిమా ఓకే యావరేజ్ లాగా అయితే అనిపించింది. సినిమా ఎఫెక్ట్స్ కూడా ఏం పెద్దగా అనిపించలేదు నిజంగా చెప్తున్నాను. భారతీయుడు 2లో మనం భారతీయుడు ఫస్ట్ మూవీలో అయితే కనుక దానికి సాంగ్స్ బాగుంటాయి, కథ బాగుంటుంది, ఇంకా కొన్ని చూపించే విజువల్స్ కూడా చాలా బాగుంటాయి భారతీయుడు 1 నిజంగానే. ఇది అయితే కదా అసలుకి ఏమీ లేదనిపించింది అయితే కనుక. పోనీ సాంగ్స్ అలా బాగున్నాయంటే అసలు అవి కూడా బాగాలేవు, నాకైతే ఏం నచ్చలేదన్నమాట. భారతీయుడు 2 మూవీలో సాంగ్స్ అయితే కనుక అక్కడ కొన్ని యాక్షన్ సీన్స్ ఉన్నాయి, ఓకే అయితే అనిపించింది అనమాట. మెయిన్ అయితే కనుక కమల్ హాసన్ గారి యాక్టింగ్ అయితే కనుక ఓకే అయితే అనిపించింది. అంటే ఆయన పాత్రకు ఆయన న్యాయం చేసినట్టు అయితే అనిపించింది అనమాట నాకైతే కనుక. ఆయన వాయిస్ డబ్బింగ్ కూడా ఏం బాగలేదు, అసలుకి సెట్ అవ్వలేదు అనమాట ఆయన వాయిస్ దానికి డబ్బింగ్ అయితే కనుక. ఇంకా అక్కడక్క చిన్న మూమెంట్స్ బాగుంటాయి మూవీలో అయితే కనుక. ఫైట్ సీన్స్ అక్కడక్కడ బాగుంటాయి. నాకు ఏది బాగా నచ్చిందంటే కనుక ఎక్కువ క్లైమాక్స్. ఇంకా సినిమా ఎండ్ అయిపోయినాక ఇంకా సినిమా పార్ట్ 3 ట్రైలర్ అయితే చూపిస్తాడనమాట. ఆ ట్రైలర్ అయితే చాలా బాగుంది. అదేదో పార్ట్ 3నే వేయచ్చు కదా సినిమా అలా అనిపించింది అన్నమాట. అంటే ట్రైలర్ బాగుంది, చూడాలని కొంచెం ఆసక్తికరంగా అయితే అనిపించింది, క్యూరియాసిటీ అయితే అనిపించింది అనమాట. కానీ ఈ భారతీయుడు 2 అయితే కనుక దండంగా ఆయన దూత అన్నట్టు అయితే అనిపించింది నిజంగానే. అంతా బాగాలేదు. ఇంత విని కూడా మీరు సినిమా చూస్తారంటే కదా అది నేను చెప్పలేను. ఓన్లీ మేబీ ఫ్యాన్స్ కోసం చూస్తారేమో, కానీ నాకైతే చూసినంతసేపు ఏదో బోర్ కొట్టిన సినిమా లాగా అయితే అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే ఓకే అనిపించింది, సెకండ్ హాఫ్ అయితే కనుక అందరూ అయితే స్లీప్ చేస్తున్నారు హాల్లో అయితే కనుక. నిజంగా అంత బోర్ కొట్టేసింది సినిమా అయితే కనుక నిజంగానే. కానీ ఒక ఫైటింగ్ ఉంటుందండి నిజంగానే, ఒక ఫైటింగ్ కమల్ హాసన్ గారిది అదైతే బాగుంది అయితే అనిపించచ్చు. ఆయన గెటప్ అవన్నీ అయితే కదా ఇది ఓకే అయితే అనిపించింది అనమాట. సో ఇంకా ఈ రివ్యూ ఇంతటితో అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ మూవీ అయితే నేను మళ్ళీ కలుసుకున్నాను. అంతలో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.